హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్. వీడియోలో తెలంగాణలో నిరుద్యోగులకు ఒక మంచి శుభార్త చెప్పుకోవచ్చు. తెలంగాణలో డీసీసీబీ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. సో మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 445 వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు. సో ఇందులో స్టాఫ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులనే ఉండడం జరిగింది. ఏదైనా డిగ్రీ పాస్ అయిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వెళ్ళబోతారు. తెలంగాణ వారికి మాత్రమే టోటల్గా ఈ 445 వేకెన్సీ అయితే రిజర్వ్ చేయబడ్డాయి. టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్తో పాటు జాబ్ పోస్టింగ్ వచ్చేసి తెలంగాణ వారికి వారి సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాన్ని వీడియోలో చూద్దాం. మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు చేసే ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. సో చూసినట్లయితే తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ తరఫు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇందులో నేమ్ ఆఫ్ ది డీసీసీతో పాటు స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీ, అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీ సంబంధించి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ డీసీసీబీలో 58 స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీస్ మరియు అసిస్టెంట్ మేనేజర్ 11 వేకెన్సీస్ మరియు హైదరాబాద్ డీసీసీబీలో 45 స్టాఫ్ అసిస్టెంట్ మరియు 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మరియు కరీంనగర్ డీసీసీబీలో 65 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు మరియు 19 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ ఖమ్మం డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ 50 వేకెన్సీస్ మరియు మహబూబ్నగర్ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ 25 వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ 7 వేకెన్సీస్. మెదక్ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ 57 వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ 15 వేకెన్సీస్. నల్గొండ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ 26 వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ 10 వేకెన్సీస్. వరంగల్ డీసీసీబీలో స్టాఫ్ అసిస్టెంట్ 46 వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ 4 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో మొత్తంగా ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అఫీషియల్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 6 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకున్న క్యాండిడేట్ సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్కు మరియు అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఈ 2 పోస్టులకు సపరేట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఏప్రిల్ 24 రోజున మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసి ఏప్రిల్ 23 రోజున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి వీటికి సంబంధించి పోస్టులకు పే స్కేల్ వివరాల్లో చూసినట్లయితే శాలరీ పే స్కేల్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయిన వారికి పర్ మంత్ శాలరీ వచ్చేసి 17,900 నుంచి 47,920 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి సంబంధించి శాలరీ పే స్కేల్ వచ్చేసి 26,080 రూపీస్ నుంచి 57,860 రూపీస్ వరకు శాలరీ పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్లో భాగంగా ఈ 2 పోస్టులకు ఒకే ఏజ్ లిమిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మరియు ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి మ్యాక్సిమం 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో అభ్యర్థులు గమనించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా మొదటగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఫిబ్రవరి 1, 2022 నాటికి ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అనగా బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ, బీఈడి, బీజెడ్సీ సంబంధించి ఏదైనా ఒక సబ్జెక్ట్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో భాగంగా కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంది. దాంతోపాటు మీ 10th క్లాస్ స్టాండర్డ్లో కంపల్సరీ తెలుగు అనేది ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంది. మీకు వెరిఫికేషన్ టైంలో కంపల్సరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీ 10th క్లాస్ స్టాండర్డ్లో తెలుగు సబ్జెక్ట్ అని ఉందా అని వెరిఫికేషన్ టైంలో తెలియజేయడం జరుగుతుంది. కావున 10th క్లాస్ స్టాండర్డ్లో కంపల్సరీ తెలుగు స్టాండర్డ్ సంబంధించి తెలుగు అనే ఒక సబ్జెక్ట్గా ఉన్నవారు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై నాలెడ్జ్ ఉండాల్సి ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజులో భాగంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్-సర్వీస్మెన్ వారైతే 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 900 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా పే చేయాల్సి ఉంది. ఆన్లైన్లో మాత్రం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో భాగంగా 60% మార్క్స్తో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదా కామర్స్ సబ్జెక్ట్ సంబంధించి కామర్స్ సబ్జెక్ట్ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 55% మార్క్స్తో కామర్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో భాగంగా తెలుగు లాంగ్వేజ్ సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంది. కంపల్సరీ 10th క్లాస్ స్టాండర్డ్లో తెలుగు అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాల్సి ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై నాలెడ్జ్ ఉండాల్సి ఉంది.
అసిస్టెంట్ మేనేజర్ కూడా సపరేట్గా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ₹250 పే చేయాల్సి ఉంది. అదే జనరల్ బీసీ క్యాండిడేట్స్ అయితే ₹900 అని అప్లికేషన్ ఫీజుగా పే చేయాల్సి ఉంది. సో ఈ పోస్ట్ కూడా ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంది. నెక్స్ట్ స్టాఫ్ అసిస్టెంట్ మరి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి వచ్చి సపరేట్గా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. బోత్ స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఫైనల్గా మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ సంబంధించి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి మరియు సిలబస్ సంబంధించి టోటల్గా నెక్స్ట్ వచ్చి వీడియోలో ఒక క్లారిటీ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో భాగంగా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ లాంటి ఏరియాలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లు అయితే ప్రొవైడ్ చేస్తాం. ఎవరెవరు వారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ రిజర్వేషన్ వారిగా వేకెన్సీస్ని తెలుసుకోవచ్చు. ఫైనల్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ DCCBs అనే లింక్పై క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి వీడియోలో క్లారిటీగా ఎగ్జామినేషన్ సిలబస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరి ఎగ్జామినేషన్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా సంబంధించి క్లారిటీ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.